హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పార్ట్ 1లో భాగంగా టాప్ 500 కరెంట్ అఫైర్స్లో ఇంతకుముందు వీడియోలో 150 కరెంట్ అఫైర్స్ అంశాలు చూసాము. అయితే ఈ వీడియోలో మన స్టూడెంట్స్ కోరిక మేరకు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అంశాలను ఈ వీడియోలో కవర్ చేస్తున్నాము. 2023కు సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఈ ఏపీఎస్సీ గ్రూప్ 2లో ఈ వీడియోకి సంబంధించిన ఏదైతే లిస్ట్ ఇచ్చామో ఆ లిస్ట్లోంచి కనీసం 6 క్వశ్చన్స్ అన్న వచ్చే అవకాశం ఉందన్నమాట. ఫస్ట్ ఏంటంటే వైఎస్ఆర్ సుజలధార ప్రారంభం. మనకి శ్రీకాకుళం జిల్లాలో ఏదైతే ఉద్దాన ప్రాంతం ఉందో అక్కడ కిడ్నీ సమస్యకు పరిష్కారాన్ని చూపించడానికి, అలాగే తాగునీటికి పరిష్కారానికి చూపించడానికి శ్రీకాకుళం జిల్లాలో డిసెంబర్ 14వ తేదీన గౌరవ శ్రీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాజెక్ట్ సుజలధార ప్రాజెక్టును అయితే ప్రారంభించారు. దీని పేరు వైఎస్ఆర్ సుజలధార. ఈ ప్రాజెక్టు ద్వారా ఏం చేస్తారంటే వంశధార రిజర్వాయర్ నుంచి ఈ ఉద్దాన ప్రాంతానికి వాటర్, తాగునీరు అయితే అందజేస్తారన్నమాట. అలాగే ఈ ప్రాజెక్ట్ని ఎప్పుడు ప్రారంభించారంటే డిసెంబర్ 14న ప్రారంభించారు. అలాగే దీంతో పాటు డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను కూడా ప్రారంభించడం జరిగిందనమాట. దీనికి సంబంధించిన డీటెయిల్స్ని కూడా మీరు క్లుప్తంగా మీ దగ్గర ఉన్న మెటీరియల్ని బట్టి ఒకసారి రివిజన్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఏం చేశారంటే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్ లా నేస్తం 2వ విడత నిధుల విడుదల. వైఎస్ఆర్ లా నేస్తంకి సంబంధించి 2023-24 సంవత్సరం అంటే ప్రతి సంవత్సరము వైఎస్ఆర్ లా నేస్తంకి సంబంధించి ఎవరైతే లా విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి నెలకు 5,000 చొప్పున స్టైపెండ్ ఇస్తారు. దీనిని ప్రతి 6 నెలలకు ఒకసారి, అంటే ప్రతి సంవత్సరంలో 2 విడతల కింద ఇస్తారు. అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి ఇస్తారు. అలాగే 2023-24 సంవత్సరానికి సంబంధించి 2వ విడత నిధులను డిసెంబర్ 11, 2023 అయితే జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేయడం జరిగింది. మొత్తము 2,807 మంది అర్హులైన విద్యార్థులు ఉండగా వాళ్ళకి నెలకు 5,000 చొప్పున 6 నెలలకు సంబంధించి మనిషికి ఒక్కొక్కరికి 30,000 చొప్పున ఇంచుమించు 7,98,95,000 అయితే విడుదల చేయడం జరిగిందనమాట. మొత్తము ఇప్పటి వరకు ఈ 4 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ లా నేస్తం పథకానికి మొత్తం 49.51 కోట్లు అయితే ప్రభుత్వం ఖర్చు పెట్టింది. నెక్స్ట్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పరిమితి 25 లక్షలకు పెంపు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పరిమితి ఇప్పటి వరకు 5 లక్షలు ఉండగా దాన్ని 25 లక్షలకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి అయితే నిర్ణయం తీసుకుంది. ఇది డిసెంబర్ 15, 2023 ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ దాంతోపాటు అప్పటి వరకు ఏదైతే వైఎస్ఆర్ పెన్షన్ కనుక 2,750 ఉందో దాన్ని కూడా జనవరి 1, 2024 నుంచి అమలు అయ్యేలాగా 3,000 చేస్తూ కూడా అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఆ విషయాలు కూడా మీరు ఒకసారి రివిజన్ చేయాల్సి వస్తుందన్నమాట. నెక్స్ట్ దేశంలోనే తొలిసారిగా బదిరుల కోసము దిశ దివ్యాంగ సురక్ష. విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ వాళ్ళు ఏం చేశారంటే దేశంలోనే తొలిసారిగా బదిరుల కోసము, అంటే దివ్యాంగుల కోసము దిశ దివ్యాంగ సురక్ష అనే ఒక యాప్ను అయితే తీసుకురావడం జరిగింది. ఈ యాప్లో ఎవరైనా దివ్యాంగులు వాళ్ళకి ఆపద ఉన్నట్టు ఈ యాప్ ద్వారా అయితే పోలీసుకి సమాచారం అందజేస్తే వెంటనే దగ్గరున్న పోలీసులు వచ్చి వాళ్ళని రక్షించడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ కళ్యాణమస్తు సాధితోప 4వ విడత నిధులు విడుదల. వైఎస్ఆర్ కళ్యాణమస్తు అలాగే వైఎస్ఆర్ సాధితోపకు సంబంధించి 4వ విడత ఆర్థిక సాయాన్ని నవంబర్ 23, 2023 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేయడం జరిగింది. దీంట్లో ఎవరైతే జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో, అంటే జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో వివాహం చేసుకున్నారో మొత్తం అర్హులైన 10,511 జంటలకు మొత్తం 81,64 లక్షల ఆర్థిక సహాయం అయితే అందజేయడం జరిగింది. అలాగే నవంబర్ 23, 2023 నాటికి మొత్తం ఈ కళ్యాణమస్తు సాధితోప కింద 349 కోట్లు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రిలీజ్ చేసిందనమాట. నెక్స్ట్ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ 2వ విడత నిధులు విడుదల. నవంబర్ 7న సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
5వ ఏడాది అంటే సంవత్సరానికి 2 సార్లు ఈ పిఎం కిసాన్ రైతు భరోసా పిఎం కిసాన్ నిధులను విడుదల చేస్తారు. అదే రకంగా వరుసగా 5వ ఏడాదికి సంబంధించి 2వ విడత నిధులను నవంబర్ 7, 2023 అయితే విడుదల చేయడం జరిగింది. మొత్తం ఒక్కొక్కరికి ప్రతి లబ్ధిదారునికి 4,000 చొప్పున మొత్తం 53.53 లక్షల మంది అంటే 53,53,000 మంది రైతులకు 2,204.77 కోట్లను ఈ రైతు భరోసా సాయం కింద ముఖ్యమంత్రి అందజేశారు. యాక్చువల్గా ఈ రైతు భరోసా వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అనే పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 అక్టోబర్ 15న ప్రారంభించడం జరిగింది. దీని ప్రకారము మొత్తము ఏటా 3 విడతల్లో 13,500 రూపాయలను ప్రతి ఒక్క లబ్ధిదారునికి అందజేస్తారు. ఫస్ట్ విడత మే నెలలో 7,500, 2వ విడత అక్టోబర్ నెలలో 4,000, అలాగే 3వ విడత జనవరి నెలలో 2,000. ఈ జనవరి నెలలో 2,000 అనేది కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ఈ 13,500లో కేంద్ర ప్రభుత్వ వాటా 6,000 కాగా రాష్ట్ర ప్రభుత్వ వాటా 7,500గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో ఏపీకి 2వ స్థానము. మనకి ఏదైతే జాతీయ స్థాయిలో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేశారో దాంట్లో మొత్తము దేశవ్యాప్తంగా 2023 జూలై నాటికి 1,60,480 హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేయగా ఆంధ్రప్రదేశ్లో 11,855 కేంద్రాలు అయితే ప్రారంభించడం జరిగిందనమాట. ఈ రకంగా ఉత్తరప్రదేశ్ హైయెస్ట్ 21,891 వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 11,855 కేంద్రాలను అయితే ఏర్పాటు చేసింది. అంటే ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభము. విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ ఏర్పాటు చేసిన ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ను ముఖ్యమంత్రి అక్టోబర్ 16న ప్రారంభించడం జరిగింది. మొత్తము దీన్ని ఇన్ఫోసిస్ సంస్థ మధురవాడలోని ఐఐటి హిల్స్లో 35 కోట్లతో దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అవకు 2వ టన్నెల్ ప్రారంభము. అవకు 2 టన్నులు. యాక్చువల్గా నంద్యాల జిల్లా అవకు మండలంలో గాలేరు నగలి సృజల స్రవంతి పథకంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నవంబర్ 30, 2023 ఈ అవకు టన్నెల్ను అయితే ప్రారంభించడం జరిగింది. ఈ అవకు టన్నెల్ ఎక్కడంటే నంద్యాల జిల్లాలో ఉంది. గాలేరు నగలి సృజల స్రవంతి పథకంలో ఇది ఒక భాగం అన్నమాట. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో సమగ్ర కుల గణనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గము నవంబర్ 3, 2023 సమావేశమై ఆంధ్రప్రదేశ్లో సమగ్ర కుల గణనను చేపట్టాలని చెప్పేసి మనకి ఆమోదం అయితే తెలిపింది. ఇది నవంబర్ 15, 2023 నుంచి 2 రోజుల పాటు మొత్తము దీన్ని నవంబర్ 2027 నుంచి పూర్తి సర్వే ప్రారంభించారు. తర్వాత మొత్తము ఇంకా అయితే మనకి దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే రాలేదు. కాకపోతే సమగ్ర కులగణన చేపట్టడము ఆంధ్రప్రదేశ్ తీసుకున్న నిర్ణయం అనుకోవాలి. నెక్స్ట్ జగనన్న చేదోడు పథకము 4వ విడత ఆర్థిక సాయం విడుదల. జగనన్న చేదోడు పథకంలో భాగంగా ఎవరైతే నేతన్నలు ఉన్నారో వాళ్ళకి ప్రతి సంవత్సరము ఈ జగనన్న చేదోడు పథకంలో భాగంగా టైలర్లు, రజకులు, నాయ బ్రాహ్మణులకు ఏటా 10,000 చొప్పున అయితే వాళ్ళకి ఆర్థిక సాయం విడుదల చేస్తారు. ఆ రకంగా మనకి 4వ విడత ఆర్థిక సాయం సంబంధించి అక్టోబర్ 19న అయితే ఈ నిధులు విడుదల చేశారు. మొత్తము 3,25,000 మంది లబ్ధిదారుల కోసము ఒక్కొక్కరికి 10,000 చొప్పున 3,225 కోట్లను అయితే విడుదల చేయడం జరిగింది. మొత్తం చేదోడుల పథకంలో భాగంగా 1,252 కోట్లను అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసేయడం జరిగిందనమాట. నెక్స్ట్ ఉద్యోగాల పదోన్నతుల్లో దివ్యాంగులకు 4% రిజర్వేషను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము
ఏదైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ కోసము ఉద్యోగాలు, అలాగే కొత్త ఉద్యోగాలు, అలాగే పదోన్నతులు తీసుకున్న టైంలోనే వారికి 4% రిజర్వేషన్ అయితే కల్పిస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ హక్కుల చట్టము. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ 31 నుంచి దేశంలోనే మొట్టమొదటిసారిగా భూ హక్కుల చట్టం అనేది అమల్లోకి వచ్చింది. దీని ప్రకారము భూ యజమానులు, కొనుగోలుదారులకు ఎవరైతే ఈ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో దానికి సంబంధించిన పూర్తి కాపీ, ఒరిజినల్ కాపీని గవర్నమెంట్ దగ్గర ఉంచేటట్టు, అంటే ఈ భూ హక్కుల చట్టం ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఎదురవుతున్న సివిల్ తగాదాలను తగ్గించే ఉద్దేశంతో ఈ భూ హక్కుల చట్టం అయితే తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే కోర్టులు ఉన్నాయో, సివిల్ కోర్ట్స్ ఉన్నాయో, ఇప్పుడు ఆ సివిల్ కోర్టుల అధికారాన్ని రద్దు చేస్తూ దీనికి ప్రత్యేకంగా ఒక అపీలేట్ అథారిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఎవరైనా ఈ సివిల్ వాళ్ళు ఆస్తులకు సంబంధించి ఏమన్నా వాళ్ళకి ఏమన్నా సమస్యలు ఎదురవుతే ఇప్పటి వరకు సివిల్ కోర్టులకు వెళ్ళేవారు, అలా కాకుండా ఒక అథారిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇది ఒక వివాదంగా అయితే ప్రజెంట్ లాయర్లు కూడా దీనిపైన సమ్ చేసే స్థితి ఉందన్నమాట. ఇది అమల్లోకి వచ్చింది అక్టోబర్ 31, 2023 నుంచి. నెక్స్ట్, జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ప్రారంభము. జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ప్రారంభము సెప్టెంబర్ 29, 2023 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ జగనన్న ఆరోగ్య సురక్ష అనే పథకాన్ని ప్రారంభించారు. దీని ప్రకారం 45 రోజుల పాటు ఈ ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిపించడం జరిగింది. దీని ప్రకారము డాక్టర్లు ప్రతి ఇంటికి వెళ్ళి, అంటే ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ప్రజల ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తెలుసుకుని అవసరమైన టెస్టులన్నీ చేసి వాళ్ళకి తగిన ఔషధాలను ఇచ్చే కాన్సెప్ట్ ఈ జగనన్న ఆరోగ్య సురక్ష అనే పథకాన్ని ప్రారంభించారు. ఇది ఎప్పుడు ప్రారంభించారంటే సెప్టెంబర్ 29, 2023 మొత్తం ఇది 45 రోజుల పాటు అయితే ఈ జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ప్రారంభం అయిందనమాట. నెక్స్ట్, వరికపుట్టిశిల ఎత్తిపోతల పథకము పనులకు శంకుస్థాపన. ఏదైతే పల్నాడు జిల్లాలో మాచర్లలో 340 కోట్లతో చేపడుతున్నారో వరికపుట్టిశిల ఎత్తిపోతల పథకంకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నవంబర్ 15, 2023 శంకుస్థాపన చేశారు. దీని ప్రకారము మొత్తము పల్నాడు చుట్టుపక్కల గ్రామాల్లో 24,900 ఎకరాల ఆయకట్టుకు, అలాగే 20,000 జనాభాకు తాగునీరు ఇచ్చే లక్ష్యంతో ఈ వరికపుట్టిశిల ఎత్తిపోతల పథకం అయితే పనులకు అయితే శంకుస్థాపన చేయడం జరిగిందన్నమాట. నెక్స్ట్, వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం 5వ విడత సాయం విడుదల. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం సంబంధించి 5వ విడత నిధులను సెప్టెంబర్ 29న విజయవాడలోని విద్యాధరపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో నిధులైతే విడుదల చేయడం జరిగింది. దీంట్లో ఆటో, ట్యాక్సీ, అలాగే మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఒక్కొక్కరికి 10,000 చొప్పున ఈ విడుదల చేస్తారన్నమాట. మొత్తము 275.93 కోట్లను వైఎస్ఆర్ పథకంలో భాగంగా 5వ విడత ఆర్థిక సాయాన్ని అయితే విడుదల చేయడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు ఒక్కొక్కరికి 50,000 చొప్పున 13,000 కోట్లను అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వాహన మిత్ర పథకంలో ఖర్చు చేయడం జరిగిందనమాట. నెక్స్ట్, సివిల్ సర్వీస్ అభ్యర్థులకు జగనన్న సివిల్ సర్వీస్ పథకం ప్రారంభము. ఏదైతే యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్కి అటెండ్ అవుతున్నారో అటువంటి అభ్యర్థులు కోచింగ్ కోసం అని చెప్పేసి జగనన్న సివిల్ సర్వీసెస్ పథకం అనేది అక్టోబర్ 11న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రారంభించడం జరిగింది. ఎవరైతే ప్రిలిమినరీ మెయిన్స్లో అర్హత సాధించి వారికి నగదు ప్రోత్సాహం అందిస్తారు. అలాగే ఎవరైతే ప్రిలిమినరీ పరీక్షలో క్వాలిఫై అయితే 1,00,000, అలాగే మెయిన్స్ ఎగ్జామ్స్లో ప్రిలిమినరీ క్వాలిఫై అయితే 50,000, మెయిన్స్లో క్వాలిఫై అయితే 1,00,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేస్తుంది అనమాట. రాష్ట్రంలో 5 మెడికల్ కాలేజీలు ప్రారంభం. సెప్టెంబర్ 15, 2023 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన మొత్తము 15 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి 8,480 కోట్లనైతే ఖర్చు పెడుతుంది. దాంట్లో భాగంగా తొలి విడతలో ఏదైతే నిర్మాణం పూర్తి చేసుకున్న 5 మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సెప్టెంబర్ 15 అయితే ప్రారంభించారు. అవి విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, ఈ 5 నగరాల్లో ఈ 5 మెడికల్ కాలేజీలు అయితే ప్రారంభించడం జరిగింది. మొత్తము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలో నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దాంట్లో 5 అయితే సెప్టెంబర్ 15, 2023 ప్రారంభించారు. నెక్స్ట్, వైఎస్ఆర్ కాపు నేస్తం 4వ విడత నిధులు విడుదల. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో జరిగిన ఇది ఏలూరు జిల్లా నిడదవోలులో జరిగిన వైఎస్ఆర్ కాపు నేస్తం పథకంలో కార్యక్రమంలో భాగంగా 4వ విడత నిధులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేయడం జరిగింది. దీంట్లో మొత్తము అర్హులైన 3,57,844 మంది మహిళలకు 536.77 కోట్ల ఆర్థిక సహాయాన్ని అయితే విడుదల చేయడం జరిగిందన్నమాట. యాక్చువల్గా ఈ వైఎస్ఆర్ కాపు నేస్తం పథకంలో భాగంగా 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ఈ వైఎస్ఆర్ కాపు నేస్తం పథకంను అమలు చేస్తున్నారు. దీంట్లో ప్రతి సంవత్సరము 15,000 చొప్పున మొత్తము 5 సంవత్సరాలలో 5 విడుదల కింద 75,000 అయితే ఆర్థిక సహాయాన్ని అందజేస్తారన్నమాట. ఇప్పటి వరకు ఈ పథకంలో అంటే 4 విడతల్లోని 2,029 కోట్ల రూపాయలను అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో భారీ పెరుగుదల. మనకు ఆంధ్రప్రదేశ్ స్థూల ఉత్పత్తిలో గత 4 సంవత్సరాలు అంటే 2018-19 నుంచి 2022-23 చూసుకుంటే 3,74,369 కోట్లకు పెరిగినట్టు ఆర్బీఐ నివేదిక తెలియజేస్తుందన్నమాట. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం గత 4 సంవత్సరాలలో 65,487 రూపాయలు పెరిగినట్టు కూడా ఆర్బీఐ నివేదిక విడుదల చేసింది. నెక్స్ట్, ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడంగా ప్రకాశం బ్యారేజ్. ఇటీవల నవంబర్ 2 నుంచి 8 వరకు విశాఖపట్నంలో ఐసిఐడి యొక్క 25వ కాంగ్రెస్ జరిగింది. దీంట్లో ప్రకాశం బ్యారేజ్ విజయవాడలో ఉన్న ప్రకాశం బ్యారేజ్కు ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడంగా అవార్డు అయితే ఇవ్వడం జరిగిందనమాట. అలాగే ఈ ప్రకాశం బ్యారేజ్తో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 5 ఐసిఐడి గుర్తించిన ప్రాజెక్టులు అయితే ఉన్నాయి. అవి ఏంటంటే కేసీ కెనాల్ ఒకటి, ఖమ్మం చెరువు ఒకటి, పోరుమామిళ్ళ చెరువు ఒకటి, అలాగే ఇటీవల 2022లో ప్రకటించిన సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ అనమాట. ఇప్పటి వరకు ఐసిఐడిలో 5 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రాజెక్టులు ఉన్నాయి. అవి ఏంటంటే రీసెంట్గా ప్రకాశం బ్యారేజ్, 2022లో సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ రాజమహేంద్రవరము, తర్వాత 2022లో ప్రకటించిన పోరుమామిళ్ళ చెరువు, అలాగే ఖమ్మం చెరువు, కేసీ కెనాల్. ఈ కేసీ కెనాల్, ఖమ్మం చెరువు, పోరుమామిళ్ళ 2020లో ప్రకటించగా ధవళేశ్వరం బ్యారేజ్ 2022లో, అలాగే ప్రకాశం బ్యారేజ్ 2023లో ఐసిఐడి అంటే ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడాలుగా ప్రకటించారు. ఇది ఖచ్చితంగా బిడ్చే అవకాశం ఉంది. నెక్స్ట్, విద్యా దీవెన పథకం నిధులు విడుదల. జగనన్న విద్యా దీవెన పథకం సంబంధించి ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించిన నిధులను మొత్తం 9,32,238 మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఆగస్టు 28, 2023 చిత్తూరు జిల్లా నగరంలో జరిగిన కార్యక్రమంలో ఈ నిధులను అయితే విడుదల చేయడం జరిగింది. జగనన్న విద్యా దీవెన ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించిన నిధులను చిత్తూరు జిల్లా నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆగస్టు 28న అయితే విడుదల చేయడం జరిగింది. దీంట్లో మొత్తం 680 కోట్లను అయితే విడుదల చేశారు. మొత్తం 8,44,366 మంది విద్యార్థులకు అయితే ఈ పథకం వల్ల సాయం నెలకొందనమాట. యాక్చువల్గా ఈ జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా ఏటా 2 వాయిదాల్లో ఐఐటి విద్యార్థులకు 10,000, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి 20,000 చొప్పున ఆర్థిక సహాయం అయితే అందజేస్తారు. అలాగే ఈ
తాజాగా విడుదల చేసిన సహాయంతో పాటు ఇప్పటివరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద రాష్ట్ర ప్రభుత్వం 15,593 కోట్లను అయితే ఖర్చు చేయడం. నెక్స్ట్, నంద్యాల జిల్లాలో 25,850 కోట్లతో సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులు ప్రారంభం. నంద్యాల జిల్లా అవుకు మండలంలో జునూతల గ్రామం దగ్గర గ్రీన్ కోకు సంబంధించిన 2,300 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు, అలాగే పాణ్యం మండలం కందికాయపల్లిలో ఆర్సెలర్ మిట్టల్ గ్రీన్ ఎనర్జీ కంపెనీ యొక్క 1014 మెగావాట్ల సౌర విద్యుత్తు, అలాగే 314 మెగావాట్ల పవన విద్యుత్తు, అలాగే బేతంచెర్ల మండలం ముద్దవరం వద్ద ఎకోరన్ ఎనర్జీ సంస్థ ఏర్పాటు చేసిన 2,000 మెగావాట్ల సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆగస్టు 23, 2023 వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయడం జరిగిందన్నమాట. ఆగస్టు 23, 2023 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాల జిల్లాలో మొత్తము 3 ప్రాజెక్టులకు అయితే శంకుస్థాపన చేశారు. దీని ద్వారా మొత్తం 25,850 కోట్ల పెట్టుబడి రానుంది. అలాగే 5,314 మెగావాట్ల సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులు అయితే ఏర్పాటు కానున్నాయన్నమాట. నెక్స్ట్, చిరుధాన్యాల ఎగుమతుల్లో 7వ స్థానంలో ఏపీ. ఇటీవల విడుదలైన నివేదిక ప్రకారము 2022-23 నుంచి మొత్తము దేశవ్యాప్తంగా 169,049 మెట్రిక్ టన్నుల చిరుధాన్యాలు ఎగుమతి అవగా దాంట్లో ఆంధ్రప్రదేశ్ ఈ ఎగుమతిలో 7వ స్థానంలో ఉందన్నమాట. మొదటి స్థానాల్లో గుజరాత్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, తమిళనాడు ఉండగా ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో ఉంది. నెక్స్ట్, జగనన్న తోడు పథకం 4వ ఏడాది నిధులు విడుదల. చిరు వ్యాపారులు ఎవరైతే రోడ్ సైడ్ వ్యాపారం చేసుకుంటుంటారో వాళ్ళ కోసము, చిన్న చిన్న వ్యాపారుల కోసము 10,000 వడ్డీ లేని ఏదైతే రుణం ఇస్తారో దానికి సంబంధించిన 4వ విడతలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జూలై 18, 2023 విడుదల చేయడం జరిగిందనమాట. ఈ మొత్తం జగనన్న తోడు పథకం ద్వారా మొత్తం 15,87,000 మంది చిరు వ్యాపారులకు అయితే ఇప్పటి వరకు 2,955 కోట్ల రుణాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇది ఈ జగనన్న తోడు కార్యక్రమము నవంబర్ 25, 2020 ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా ఎటువంటి పూచీకత్తు లేకుండా 10,000 రూపాయల రుణాన్ని ఈ వీధి వ్యాపారులకు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్, ఫ్యామిలీ డాక్టర్ పథకం ప్రారంభము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 6, 2023 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు. ఈ ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి డాక్టర్ వెళ్ళి వాళ్ళని ప్రతి గ్రామానికి నెలకు 2 సార్లు చెప్పిన 104 అంబులెన్స్ని పంపిస్తుంటారు. అలాగే ప్రతి విలేజ్ క్లినిక్లో 14 రకాల టెస్టులు, 105 రకాల మందులను కూడా అందుబాటులో ఉంచి ప్రతి ఇల్లు కూడా కవర్ అయ్యేలాగా, అలాగే ప్రతి గ్రామంలో ఒక పిహెచ్సిని ఏర్పాటు చేసి అలాగే ఒక డాక్టర్ ఎప్పుడు అందుబాటులో ఉండేలాగా ఈ కార్యక్రమాన్ని అయితే ఈ ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగిందనమాట. ముఖ్యంగా ఏంటంటే ఫ్యామిలీ డాక్టర్ పథకం ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా డాక్టర్ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో, ఎల్లవేళ డాక్టర్ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఈ ఫ్యామిలీ డాక్టర్ పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగిందనమాట. నెక్స్ట్, గర్భిణీ స్త్రీలకు అలాగే బాలింతలకు కిల్కారీ వ్యవస్థ ప్రారంభించారు. గర్భిణీలు, బాలింతలు అలాగే శిశువుల సేవలకు కేంద్ర ప్రభుత్వం కిల్కారీ అంటే తెలుగులో చిన్నారి చిరునవ్వు అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా ఏం చేస్తారంటే మాతా శిశు మరణాల నిరోధక చర్యల భాగంగా IVRS ద్వారా ప్రతి గర్భిణి, బాలింతను వీళ్ళు అప్రమత్తం చేస్తారు. గర్భం దాల్చిన 4వ నెల నుంచి పిల్లలు పుట్టిన ఏడాది వరకు ఏ వారం ఏ వీక్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అనే సమాచారాన్ని వీళ్ళకి అయితే సెల్ ఫోన్లో అందిస్తారనమాట. నెక్స్ట్, హరిత స్టేషన్గా విశాఖపట్నం. ఇటీవల తూర్పు కోస్తా జోన్లోని విశాఖపట్నం రైల్వే స్టేషన్ను హరిత రైల్వే స్టేషన్ గుర్తింపు లభించింది. దీనికి
ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అనేది గుర్తింపు ఇవ్వడం జరిగిందనమాట విశాఖపట్నంకి. నెక్స్ట్ రాష్ట్ర పండుగగా తిరుపతి గంగమ్మ జాతర, ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టు. తిరుపతిలో గంగమ్మ జాతరను స్వయంగా తిరుమల శ్రీవారికి ఈ గంగమ్మ చెల్లెమ్మగా చెప్పడం జరుగుతుంది. అలాగే తిరుపతి గ్రామ దేవతకు కూడా ఈ గంగమ్మను అయితే కొలుస్తారు. ఈ గంగమ్మ జాతరను ప్రతి సంవత్సరం ఈ తిరుపతిలో ఘనంగా జరుగుతుంది. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఏప్రిల్ 12న ఒక ప్రకటన విడుదల చేస్తూ ఈ తిరుపతి గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. దీనివల్ల ఇక్కడ ఈ గంగమ్మ జాతరకి అయ్యే ఉత్సవాలకి అయ్యే ఖర్చును కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరిస్తుంటుంది అనమాట. నెక్స్ట్ అనంతపురంలో 15 అరుదైన మూలకాల గుర్తింపు. అనంతపురం జిల్లాలో ఇటీవల 15 అరుదైన మూలకాలను గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ని కూడా మీరు ఒకసారి తీసుకోండి. అలాగే నెక్స్ట్ వైఎస్ఆర్ ఏపీ1 పోర్టల్ మరియు యాప్ ప్రారంభం. ఎవరైతే రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పడానికి పర్మిషన్ కోసం పెడతారో వాళ్ళ కోసము అన్ని అనుమతులు ఒకే చోట లభించేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వైఎస్ఆర్ ఏపీ1 అనే ఒక యాప్ను మరియు వెబ్సైట్ను అయితే తీసుకురావడం జరిగింది. దీనిని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ గారు మార్చి 27న విశాఖపట్నంలో ప్రారంభించారు. నెక్స్ట్ ఆత్రేయపురం పూతరేకకు భౌగోళిక గుర్తింపు. ఆత్రేయపురంలో పూతరేక అనేది చాలా ఫేమస్. దీనికి సంబంధించి ఇటీవల భౌగోళిక గుర్తింపు అయితే లభించడం జరిగిందనమాట. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 13న ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఆత్రేయపురం పూతరేకకు ఈ జియో ట్యాగ్ని అయితే విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ ఆత్రేయపురం అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న ఒక గ్రామము. నెక్స్ట్ జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభము. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరికైనా వాళ్ళకి సమస్యలు ఉంటే ఈ ప్రభుత్వం గురించి ఏమైనా చెప్పాలనుకున్నా, ప్రభుత్వం వల్ల వాళ్ళకి ఏమైనా పథకాలు అందకపోయినా, వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పే విధంగా 1902 అనే టోల్ ఫ్రీ నెంబర్ని అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. దీన్ని 1902 పథకంలో టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఎవరైనా సమస్యలు డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి చెప్పుకునే అవకాశము ఉంటుందన్నమాట. అలాగే ఈ జగనన్నకు చెబుదాం పథకం ద్వారా ఎవరైతే వారి సమస్యలను విన్నవించుకుంటారో వాళ్ళకి అంటే వాళ్ళకి ఎంత టైం ఇచ్చి ఆ టైంలోనే వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యేలాగా ఒక సిస్టమ్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఏపీలో 662 పాఠశాలను పిఎం శ్రీ పాఠశాలలుగా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టుకు శంకుస్థాపన. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలిలో మొత్తం 4,362 కోట్లతో చేపట్టిన మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏప్రిల్ 19, 2023 అయితే శంకుస్థాపన చేయడం జరిగింది. నెక్స్ట్ దేశంలో తొలి జనరిక్ పశువుల ఔషధ కేంద్రం ప్రారంభము. విజయవాడలోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దేశంలోని తొలి జనరిక్, ఇప్పటి వరకు మన కోసం జనరిక్ ఔషధాలు అయితే జన ఔషధి కేంద్రాలు లేదా జనరిక్ కేంద్రాలు అయితే ఉన్నాయి. ప్రజెంట్ దేశంలోనే తొలిసారిగా పశువుల కోసం కూడా జనరిక్ ఔషధాలను అందుబాటులో తెచ్చేలాగా విజయవాడలోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో ఈ జనరిక్ పశు ఔషధ కేంద్రాన్ని అయితే ప్రారంభించడం జరిగిందనమాట. నెక్స్ట్ పర్యాటక ఆకర్షణలో ఏపీకి 3వ స్థానం. పర్యాటక ప్రాంతాల ఆకర్షణలో దేశంలోని పర్యాటకులను ఆకర్షించడంలో ఏపీకి 3వ స్థానం అయితే లభించింది. ఏపీలో పారిశ్రామిక నడవల అభివృద్ధికి 1,166 కోట్ల ఏడుబీ రుణము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక నడవల్లో ఏర్పాటు చేయనున్న వివిధ రహదారులు, నీటి సరఫరా వ్యవస్థ, అలాగే విద్యుత్ పంపిణీ లాంటి మౌలిక సదుపాయాల కల్పన కోసము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏడీబీతో 1,166 కోట్ల రుణాన్ని అయితే ఒప్పందం చేసుకుంది. నెక్స్ట్ సిపిఎస్ స్థానంలో జీపీఎస్. ఎవరైతే 2004 తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో జాయిన్ అయ్యేవారిలో
వాళ్ళకి సిపిఎస్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది ఉంది. దీనిని రద్దు చేస్తానని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. కాకపోతే కొన్ని టెక్నికల్ అలాగే ఆర్థిక ఇబ్బందుల వల్ల సిపిఎస్ని పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయము, జీపీఎస్ అనే కొత్త దాన్ని గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అనే కొత్త పథకాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కూడా దీనిని ఆమోదించడం జరిగిందనమాట. నెక్స్ట్ బందర్ పోర్టుకు శంకుస్థాపన. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 5,156 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారో బందర్ పోర్టుకు మే 22న కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం మండలం మంగినపూడి సమీపంలో దీనికి బందర్ పోర్టుకు సంబంధించి శంకుస్థాపన అయితే చేయడం జరిగింది. సురక్షిత మంచినీటి సరఫరాలో ఏపీకి 2వ స్థానము. సురక్షిత మంచినీటి సరఫరాకు సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ ఇటీవల రాష్ట్రాలకు ర్యాంకులు ప్రకటించింది. దీంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే, అంటే ప్రతి ఇంటికి సురక్షిత మంచినీటిని సరఫరా చేసే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. మొత్తం ఇది తమిళనాడు మొత్తం 700 మార్కులకు గాను 699.93 మార్కులతో మొదటి స్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 700 మార్కులకు గాను 657.10 మార్కులతో 2వ స్థానంలో నిలిచింది. వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం ప్రారంభము. ఏదైతే వైఎస్ఆర్ యంత్ర సేవా పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 2న గుంటూరు చుట్టుగుంట సెంటర్లో రాష్ట్ర స్థాయి 2వ వైఎస్ఆర్ యంత్ర ఈ మెగా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. దీంట్లో భాగంగా 361.29 కోట్లతో 2,562 ట్రాక్టర్లు, 1000 కంబైన్డ్ హార్వెస్టర్లు, 13,573 ఇతర వ్యవసాయ పనిముట్లను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. దీంట్లో భాగంగా వైఎస్ఆర్ యంత్ర సేవా పథకంలో భాగంగా లబ్ధిదారులకు సబ్సిడీ ధరకి ఈ వ్యవసాయ పనిముట్లను అయితే అందజేస్తున్నారు అనమాట. 2022లో మొదటి విడత పంపిణీ కార్యక్రమం జరగా 2023లో 2వ పంపిణీ కార్యక్రమం గుంటూరులో జరిగింది. నెక్స్ట్ భీమవరంలో అల్లూరి సీతారామరాజు స్మృతివనము. అల్లూరి సీతారామరాజు గారికి సంబంధించి 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన స్మృతివనం దగ్గర, ఆ కాంస్య విగ్రహం దగ్గర స్మృతివనాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూలై 4న వర్చువల్ విధానంలో ప్రారంభించారన్నమాట. నెక్స్ట్ పోలవరం ప్రాజెక్టుకు 12,911 కోట్ల మంజూరు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఈ పోలవరం ప్రాజెక్టుకి ఖర్చు పెట్టిందో దాంట్లో ఈ పోలవరం జాతీయ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు ఖర్చు కాకుండా 12,911 కోట్లను అదనంగా విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుందన్నమాట. యాక్చువల్గా ఈ 2010-11 ధరల ప్రకారము ఈ ప్రాజెక్టు వ్యయము 16,000 కోట్ల పైచీలకు ఆమోదించారు. తర్వాత 2013-14 ప్రకారము ఈ పోలవరం ప్రాజెక్టుకు 20,398 కోట్లను అయితే ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిందనమాట. నెక్స్ట్ టేక్ హోమ్ రేషన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభము. గర్భిణీలు అలాగే బాలింతల కోసం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ సంబంధించి ఈ కిట్లను డైరెక్ట్గా ఇంటికి తీసుకెళ్లే విధానాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆగస్టు 2న ప్రారంభించడం జరిగింది. ఈ వైఎస్ఆర్ పోషణ మరియు సంపూర్ణ పోషణ పథకంలో భాగంగా ఒక్కొక్కరికి 850 చొప్పున ఖర్చు చేస్తుండగా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్లో 1,150 రూపాయలు అయితే వ్యయం చేస్తున్నారు. దీనికి సంబంధించిన రేషన్ సరుకులను ఇంటికే అందజేస్తారనమాట. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో సాగర్ కవచ్ పథకం ప్రారంభము. ఆంధ్రప్రదేశ్ వెంబడి సముద్ర జలాల పరిధిలో ఉన్న సమగ్ర తీర భద్రతపై జూలై 12, 2023లో సాగర్ కవచ్ అనే ఒక కవాతును నిర్వహించారు. దీంట్లో భారత నౌకాదళము, ఇండియన్ కోస్ట్ గార్డ్, స్టేట్ మెరైన్ పోలీసు, కస్టమ్స్, మత్స్యశాఖ అలాగే పోర్ట్ అథారిటీలు అయితే పాల్గొనడం జరిగింది. నెక్స్ట్ వైఎస్ఆర్ జిల్లాలో 8,104 కోట్లతో హైడ్రో స్టోరేజ్ పంప్ ప్రాజెక్టు. వైఎస్ఆర్ కడప జిల్లాలో రాష్ట్ర ఏదైతే
వైఎస్ఆర్ జిల్లా వేంపేడ మండలం అశోక్ నగర్ బక్కనవారిపల్లెలో 8,104 కోట్ల పెట్టుబడితో 1,500 మెగావాట్ల హైడ్రో స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గము ఆమోదం తెలిపింది. జగనన్న సురక్ష పథకం ప్రారంభము. జగనన్న సురక్ష పథకం ఈ కార్యక్రమాన్ని జూన్ 23, 2023 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15,004 గ్రామ వార్డు సచివాలయాల్లో నెల రోజుల పాటు ఈ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని కొనసాగింపుగా జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది. దీంట్లో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులతో కూడిన బృందము మొత్తం 1,60,00,000 ఇళ్లను సందర్శిస్తుంది. అర్హులై ఉండి ఎక్కడైనా లబ్ధిదారులకు ఈ పథకాలు అందనే ఎడల అప్పటికప్పుడే వాళ్ళు ఈ పథకం వాళ్ళకి వర్తించేలాగా అర్హులయ్యేలాగా తగిన ఏర్పాట్లు అయితే చేస్తారన్నమాట. నెక్స్ట్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పరిహారం విడుదల. వైఎస్ఆర్ పంటల బీమాకు సంబంధించి జూలై 8, 2023 వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి జయంతి పురస్కరించుకుని ఎవరైతే 2022లో ఖరీఫ్లో పంటలు నష్టపోయారో మొత్తం 10,20,000 మంది రైతులకు ఈ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకంలో భాగంగా 1,117 కోట్ల పరిహారాన్ని అయితే విడుదల చేయడం జరిగింది. మొత్తము ఈ 4 సంవత్సరాలలో 7,802 కోట్లను ఈ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకంలో భాగంగా పరిహారం చెల్లించడం జరిగింది అన్నమాట. డిజిటల్ హెల్త్ ఖాతాల్లో 2వ స్థానంలో ఏపీ. డిజిటల్ హెల్త్ ఖాతాను సృష్టించడంలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలిచింది. దీంట్లో మధ్యప్రదేశ్ 3వ స్థానము, అలాగే ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ దేశంలోనే మొదటిసారిగా ఏపీలో ఫస్ట్ ఇన్క్లూజివ్ డిజిటల్ ఫెస్టివల్. దేశంలోనే మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర శిక్ష రూరల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో జూలై 25న ఫస్ట్ ఇన్క్లూజివ్ డిజిటల్ ఫెస్టివల్ అయితే ప్రారంభించడం జరిగింది. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగ విద్యార్థులకు సాంకేతిక విద్యా బోధన అందించేందుకు దేశంలో తొలిసారిగా ఈ ఫస్ట్ ఇన్క్లూజివ్ డిజిటల్ ఫెస్టివల్ అయితే నిర్వహించిందన్నమాట. నీతి ఆయోగ్ టాప్ పెర్ఫార్మెన్స్లో విశాఖ సెర్చ్. రాష్ట్రంలో స్టార్టప్లను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసిన ఇంక్యుబేషన్ సెంటర్లో భాగంగా విశాఖపట్నం మెడ్టెక్ జోన్లో అలాగే అనంతపురం జిల్లా శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఇంక్యుబేషన్ సెంటర్లో నీతి ఆయోగ్ ప్రకటించిన సర్వేలో మంచి స్థానాలను అయితే సంపాదించుకున్నాయి. 2021కి సంబంధించి నీతి ఆయోగ్ 68 అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ పనితీరును అధ్యయనం చేసి వచ్చిన మార్కుల ఆధారంగా 4 కేటగిరీలను విధించింది. దీంట్లో 10కి 7.5 కంటే ఎక్కువ మార్కులు సాధించిన వాటిని టాప్ పెర్ఫార్మెన్స్గా ప్రకటించగా దాంట్లో విశాఖకు చెందిన ఏపీ మెడ్టెక్ జోను మంచి మార్కులు అయితే సంపాదించడం జరిగింది. అంటే బెస్ట్ పెర్ఫార్మెన్స్ కేటగిరీలో నిలిచింది. నెక్స్ట్ ఆప్కోప్ వజ్రోత్సవ వేడుకలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఆప్కోప్ ఏర్పడి మొత్తం 60 సంవత్సరాలు అయితే అయింది. ఆగస్టు 4న విజయవాడలోని కన్వెన్షన్ సెంటర్లో వజ్రోత్సవ వేడుకలు అయితే ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారన్నమాట. అలాగే మొత్తము మనకి 1963లో ఈ ఆప్కాబ్ అనేది ప్రారంభించడం జరిగింది. ఇది ముఖ్యంగా చిన్న సన్నకారు రైతుల అభ్యున్నతికి పనిచేస్తుంది. ఆప్కాబ్ పరిధిలో మొత్తం 13 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, 1990 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఉన్నాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ మచ్. ఇది కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో కంగారుగా అది వీడియో చేయడం జరిగింది. మెయిన్ ఏంటంటే ఈ టాపిక్లు అయితే గ్రూప్ 2 పరీక్షకి ఖచ్చితంగా చాలా ఉపయోగపడతాయి. అలాగే తర్వాత ఏపీ రాష్ట్రంలో జరగబోయే అన్ని పరీక్షలు కూడా ఇవి ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో నచ్చితే, మా ప్రయత్నం మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.